ఆగస్టు 26వ తారీఖు సామాన్య కాలంలో 21వ సోమవారము. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 1 నుండి 5 మరియు 11-12 వచనములు. తండ్రి యొక్క దేవునకును ప్రభువగు యేసుక్రీస్తునకు సంబంధించిన తెస్సలోనిక సంఘమునకు పౌలు, సిలాసు, తిమోతిలు రాయునది. తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతి కలుగునుగాక. సోదరులారా, మీ కొరకై మేము సదా దేవునకు కృతజ్ఞతలు అర్పింపవలెను. ఇది మాకు సముచితమే. ఏలన మీ విశ్వాసము అత్యధికమవుచున్నది. అన్యోమగు మీ ప్రేమ దినాభివృద్ధి చెందుతున్నది. అందువలన దేవుని సంఘములలో మిమ్ము గూర్చి మేము గొప్పగా చెప్పుచుందుము. మీరు అనుభవించుచున్న ఇన్ని హింసలలోను కష్టములలోనూ కూడా మీరు చూపు సహనమును విశ్వాసమును మేము ప్రశంసిస్తుము. దేవుని నీతిబద్ధముగా తీర్పునకు ఇది నిదర్శనము. ఏలన దీని ఫలితముగా మీరు దేని కొరకై కష్టపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులగుదురు. ఇందువలననే మేము సదా మీ కొరకై ప్రార్థింతుము. మీరు ఎట్టి జీవితమును జీవింప దేవుడు మిమ్ము పిలిచెనో ఆ జీవితమునకు మిమ్ము యోగ్యులను చేయవలనని ఆయనను అర్థింతుము. తన శక్తి వలన ఆయన మీ మంచి కోరికలను నెరవేర్చి మీ విశ్వాస కృత్యమును పరిపూర్ణము మునర్చునుగాక. మన ప్రభువైన యేసు నామము మీ అందును మీరు ఆయనందును మహిమ పరచబడుదురుగాక. ఇది మన దేవుని యొక్కయు యేసుక్రీస్తు ప్రభు యొక్కయు అనుగ్రహం వలన నెరవేరునుగాక. ఇది ప్రభువాక్. భక్తి కీర్తన. ప్రభు మహత్కార్యం ఎల్ల జనులకును విషితము చేయుదును. ప్రభు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వదాత్రి నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభువై పాట పాడి అతనిని సంతతింపుడు. ప్రభు మహత్కార్యములను ఎల్ల జనులకును విషిదము చేయుడు. ప్రతిదినము అతని రక్షణ కార్యము ఉగ్గడింపుడు. అతని కీర్తిని ఎల్ల జాతులకును తెలియజేయుడు. అతని మహత్కార్యమును ఎల్ల జనులకును విషిదము చేయుడు. ప్రభు మహత్కార్యమును ఎల్ల జనులకును విషోదము చేయుడు. ప్రభువు మహామహనుడు, గొప్పగా స్తుతింపదగినవాడు, దైవములందరికంటే ఎక్కువగా గౌరవింపదగినవాడు. అన్య జాతుల దైవములు అందరూ ఒట్టి విగ్రహములు, కానీ ప్రభువు ఆకాశమునే చేసెను. ప్రభు మహత్కార్యములను ఎల్ల జనులను విషదము చేయుడు. పునీత మత్తయి గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 23వ అధ్యాయము 13 నుండి 22 వచనముల వరకు. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనిషి ఎదుట పరలోక ద్వారము మూసి వేయుచున్నారు. మీరు అందులో ప్రవేశింప యత్నించ వారిని ప్రవేశింపనీయరు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు దీర్ఘ జపములు జపించుచు వితంతువుల ఇండ్లు దోచుకొనుచున్నారు. కావున కఠిన శిక్షకు గురి అగుదురు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రము దాటి ఎన్నో దేశములు చుట్టుముత్తురు. అది సఫలమై పిదప మీరు అతన్ని రెండింతలుగా నరకము పాలు చేయుదురు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతో శపథము చేసిన అతడు దానికి కట్టుపడియుండు నక్కరలేదనియు, దేవాలయమందు బంగారముతో ఒట్టుబెట్టిన అతడు దానికి కట్టుబడి ఉండవలెనని మీరు బోధింతురు. అందులైన అవివేకులారా, బంగారము గొప్పదియా? బంగారము శుద్ధి చేయు దేవాలయము గొప్పదియా? ఒకడు బలిపీఠముతో ఒట్టుపెట్టుకొనిన అతడు దానికి కట్టుబడి ఉండి అవసరం లేదనియు, బలిపీఠముతో ఉన్న నైవేద్యము తోడుని ప్రమాణము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండవలనని మీరు ఉపదేశింతురు. మీరు ఎంత గ్రుడ్డివారు! నైవేద్యము గొప్పదియా లేక నైవేద్యమును
పవిత్రపరచు బలిపీఠము గొప్పదియా? బలిపీఠము తోడని ప్రమాణం చేయువాడు దానితో దాని పైనున్న నైవేద్యములన్నిటితోనూ ప్రమాణము చేయుచున్నాడు. దేవాలయమును తోడని ప్రమాణము చేయువాడు ఆ దేవాలయముతోనూ దాని యందు నివసించువానితోనూ ప్రమాణము చేయుచున్నాడు. పరలోకమును తోడు ప్రమాణము చేయువాడు దేవుని సింహాసనముతోనూ దానిపై ఆసీనుడైన దేవునితోనూ ప్రమాణము చేయుచున్నాడు. ఇది ప్రభువు సువిశేషము.